వాగ్దాన భంగం అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికన్నా మాట ఇచ్చి వాగ్దాన భంగానికి వెరచి ఇలా శ్రమ పడుతున్నావేమో తెలియదు, కానీ విధి లేని పరిస్థితులలో మాట తప్పవచ్చు. అందుకు నిదర్శనంగా మగధరాజైన వీరసింహుడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరసింహుడు యువరాజుగా ఉండగా అప్పుడప్పుడు అరణ్యంలో వేటకు వెళ్తూ ఉండేవాడు. ఒకనాడు అతను వేటాడి దాహం తీర్చుకోవడానికి ఒక కొలను వద్దకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఆటవిక స్త్రీ కొలనులో స్నానం చేస్తూ కనిపించింది. అసాధారణమైన ఆమె అందం చూసి వీరసింహుడు మోహపరవశుడై, నువ్వు అరణ్యవాసానికి తగవు, నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నా అంతఃపురంలో సమస్త సుఖాలు అనుభవించు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజు అయ్యేటట్టుంటే నిన్ను పెళ్లాడతాను అన్నది ఆమె. అందుకు ఒప్పుకొని వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి పెళ్లాడి ఆమె తోడిదే లోకంగా కొంతకాలం గడిపాడు. తరువాత ఒకనాడు అతనికి మళ్ళీ వేట మీద ధ్యాస మళ్ళింది. అతను వేటాడి ఈసారి కూడా దాహం తీర్చుకునేందుకు అదే కొలనుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ అతనికి మరొక ఆటవిక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఈమె మరింత అందంగా ఉన్నది. ఆమెను చూసి వీరసింహుడు మరొకసారి మోహావేశం చెంది ఆమెను తన భార్య కమ్మని కోరాడు. ఈమె కూడా మొదటి స్త్రీ అడిగినట్టే తనకు పుట్టబోయే కొడుకు వీరసింహుడి అనంతరం రాజు కావాలని కోరింది. అలాగే చేస్తానని ఆమెకు కూడా మాట ఇచ్చి ఆమెను తన వెంట తెచ్చుకొని పెళ్లాడి తన రెండవ భార్యగా చేసుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. వీరసింహుడు మళ్ళీ వేటకు వెళ్ళి తిరిగి వస్తూ అదే కొలనులో స్నానం చేస్తున్న మూడో ఆటవిక కన్యను చూశాడు. ఈమె ముందు చూసిన ఇద్దరికన్నా కూడా అందంగా ఉన్నది. అతను మనసు పట్టలేక ఆమెను కూడా తన భార్య కమ్మని అడిగాడు. తనకు పుట్టబోయే కొడుకు అతని అనంతరం రాజు అయ్యే షరతు మీద ఆమె అతనికి మూడో భార్య కావడానికి ఒప్పుకున్నది. వీరసింహుడు ఆమెను కూడా పెళ్లాడాడు. ఆ తరువాత వీరసింహుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఆ కొలను గట్టు మీద విచారంగా కూర్చుని ఉన్న మరొక ఆటవిక స్త్రీని చూశాడు. అయితే అతను ఈమెను చూసి మోహించడం గాని తనకు భార్య కమ్మని అడగడం గాని చెయ్యక, నువ్వు ఎవరు అని అడిగాడు. మా అక్కలు ముగ్గురు ఒకరి తరువాత ఒకరు నాతో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అన్నదామె. తన భార్యలే ఈమెకు అక్కలై ఉండాలని ఊహించి వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి తన భార్యలకు చెల్లెలైన ఆమెను తన నాలుగో భార్యగా చేసుకున్నాడు. ఇది జరిగిన అనంతరం వీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతని 4 భార్యలు 4 కుమారులను కన్నారు. 4 కొడుకులు అక్క చెల్లెల బిడ్డలే అయినా 4వ వాడు ప్రతి దానిలోనూ తన అన్నలకు భిన్నంగా ఉండేవాడు. వాడు తండ్రికి కూడా పెడపెడగానే ఉండేవాడు. వాడు చీటికి మాటికి అడవికి వెళ్ళి అక్కడ తన జాతి వాళ్ళ దగ్గర కాలం గడిపేవాడు. పెద్దవాళ్ళు ముగ్గురు అస్తమానము తండ్రిని అంటిపెట్టుకుని తిరుగుతూ ఆయనకు సమస్తమైన ఉపచారాలు చేసేవారు. వారిలో ఎవరో ఒకడు కాబోయే రాజనే ఉద్దేశంతో మంత్రి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అలా చేయమని ఇలా చేయమని చెప్పేవాడు. 4వ వాడు మాత్రం రాజు చెప్పిన పని కూడా తాను చెయ్యక మరొకరిని నియోగించేవాడు. ఇంతలో ఒక వింత విషయం బయటపడింది. 4వ వాణ్ణి అరణ్యంలోని ఆటవికులు తమ నాయకుడుగా ఎన్నుకొని వాణ్ణి తమ అరణ్యానికి రాజుని చేశారు. రాజుకు వయసు మల్లుతున్నది. యువరాజును నిర్ణయించి కొంత రాజ్యభారం అతడికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుణ్ణి హెచ్చరించాడు. వీరసింహుడు అరణ్యానికి వెళ్ళి తన 4వ కొడుకును తెచ్చి వాణ్ణి యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరసింహుడు తన 3 భార్యలకు చేసిన వాగ్దానం ఎందుకు భంగం చేశాడు? మాట తప్పినవాడు తన మీద ఎంతో అభిమానంతోనూ భక్తి విశ్వాసాలతోనూ ఉండే పెద్ద కొడుకులు 3లోనూ ఒకడికి యౌవరాజ్యం పట్టాభిషేకం చెయ్యక తన మీద ఏమాత్రం లక్ష్యం లేని 4వ వాణ్ణి తెచ్చి వాణ్ణి యువరాజుగా ఎందుకు అభిషేకించాడు?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన 4వ కొడుకును యువరాజుగా నిర్ణయించడంలో వీరసింహుడు కొత్తగా మాట తప్పినదేమీ లేదు. ఎప్పుడైతే తన 3 రాణులకు ఒకే వాగ్దానం చేశాడో అప్పుడే అతని మాటకు విలువ లేకుండా పోయింది. ఆ వాగ్దానాలు మోహావేశంలో చేసినవి, మీదు మిక్కిలి అనాగరిక ఆటవిక స్త్రీలకు చేసినవి. వాళ్ళే రాజకుమార్తెలై ఉంటే వీరసింహుడు అలా ముందు వెనక చూడకుండా శుష్క వాగ్దానాలు చేసి ఉండేవాడు కాదు. తన పెద్ద భార్యల కొడుకులు రాజ్యార్హత లేనివాళ్ళు. వాళ్ళ మనస్తత్వం దాస్యం చేసేవారి మనస్తత్వం. రాజు చెప్పిన పనులు, మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవాళ్ళు. 4వ వాడు రాజసం గలవాడు. తనకు తండ్రే ఒక పని చెప్పినా అది చెయ్యడానికి అర్హుడెవరో ఆలోచించి ఆ పనిని వాడికి అప్పజెప్పేవాడు. వాడు స్వతంత్ర బుద్ధి, స్వతంత్ర ఆలోచనలు కలవాడు. వాడిలో రాజ్యార్హత చూసే ఆటవికులు వాణ్ణి అడవికి రాజుని చేసుకున్నారు. అందుచేత వీరసింహుడు వాణ్ణి యువరాజును చెయ్యడంలో పొరపాటు ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. బ్రాహ్మణుడి యుక్తి అనే 2వ కథ చెప్పుకుందాం. సురేంద్రనగర రాజవంశానికి జాదోజీ భట్టు అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన దివానానికి వెళ్ళడం మానుకుని ఏడాదికోసారి వార్షికం పుచ్చుకోవడానికి మాత్రమే వెళుతూ ఉండేవాడు. ఆయన స్థానంలో ఆయన తమ్ముడి కుమారుడు వల్లభజీ అనేవాడు రాజపురోహితుడుగా పనిచేస్తున్నాడు. కొలువు మానుకున్న జాదోజీ భట్టుకు దివానం వ్యవహారాలలో ఆసక్తి ఏమాత్రమూ తగ్గలేదు. రోజు వల్లభజీ ఇంటికి రాగానే దివానం విశేషాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన పూజలో ఉండగా వల్లభజీ ఇంటికి వచ్చి రాజకుమారులు తమ రాజ్యాన్ని పంచుకోబోతున్నట్టు చెప్పాడు. అది 2 నగరాలు, 12 గ్రామాలు గల ఆస్తి. సురేంద్ర నగరము, చూడా అనే నగరాలు. రాజకుమారుల పేర్లు అర్జున సింగు, సబల సింగు. వారిలో ఒకరికి ఒక నగరంతో పాటు 6 గ్రామాలు, రెండో వాడికి 2వ నగరంతో పాటు మిగిలిన 6 గ్రామాలు వస్తాయి. కానీ ముఖ్య నగరమైన సురేంద్ర నగరం తనకు కావాలని 2 అన్నదమ్ములు పట్టుదలగా ఉండడం చేత విభజన నిలిచి ఉన్నది. జాదోజీ భట్టు పూజమాని లేచాడు. పెద్దవాడైన అర్జున సింగుకు సురేంద్ర నగరం రావాలని ఆ వృద్ధుడి కోరిక. దాన్ని పెద్దవాడికిచ్చి 2వ వాడికి ఎలాగైనా చూడా నగరం వచ్చేటట్టు చూడాలని ఆయన నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం ఆయన దివానానికి వెళ్ళాడు. తలవని తలంపుగా ఆయన వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక గదిలో రాజకుమారులు మాట్లాడుకుంటుంటే జాదోజీ భట్టు అక్కడికి వెళ్ళాడు. శ్రమపడి మీరెందుకు వచ్చారు? కబురు పెడితే మేమే మీ వద్దకు వచ్చి ఉండేవాళ్ళం కదా అన్నాడు రాజకుమారులు ఆయనతో. మీరు భాగాలు పడుతున్నారని విని మిమ్మల్ని ఆశీర్వదించి పోవడానికి వచ్చాను అన్నాడు జాదోజీ భట్టు. భాగాలు ఎలా పడాలో ఇంకా నిర్ణయం కాలేదు. పెద్దవాణ్ణి గనక ముందు ఎన్నుకోవలసినది నేనేనంటున్నాను. కానీ సబల్ చిన్నవాడికే ముందు ఎన్నుకునే హక్కు ఉంటుందంటున్నాడు. ఏది ఉచితమో మీరే చెప్పకూడదు అన్నాడు అర్జున్ సింగ్. నేను ఎలా చెబుతాను? మీరిద్దరూ నాకు ఒకటే. అదీగాక రాజకార్యాలలో తలదూచడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నేనేదో రామ కృష్ణ అంటూ కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నవాణ్ణి అన్నాడు జాదోజీ భట్టు. కనుకనే మీ నిర్ణయం మాకు అవసరం. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం అన్నారు రాజకుమారులు. మీకొక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం ఒక ఋషి వద్ద 2 శిష్యులుండేవారు. వాళ్ళు 12 ఏళ్ల పాటు గురు శుశ్రూష చేసి ఆయన వద్ద నేర్చుకోదగినదంతా నేర్చుకొని వెళ్ళిపోవడానికి గురువుగారి అనుమతి కోరారు. అప్పుడు ఆ ఋషి అగ్నిగుండం నుంచి కొంచెం బూడిద తీసి 2 శిష్యుల చేతిలోనూ ఉంచాడు. ఒక శిష్యుడు వెంటనే ఆ బూడిదను నోట వేసుకొని మింగాడు. 2వ వాడు దాన్ని అవతల పారేశాడు. బూడిద మింగిన శిష్యుడు అఖండ పండితుడై సుఖంగా జీవించాడు. 2వ వాడు మందమతి అయిపోయి తనకు సరిగ్గా విద్య చెప్పలేదని గురువును నిందించాడు. అలా మీరు నన్ను నిందించకుండా ఉండేటట్టయితే మీరు భాగాలు పడడానికి నేను రేపు మీకు ఒక మార్గం చెబుతాను అన్నాడు జాదోజీ భట్టు.
మర్నాడు ఉదయం ఆయన చెప్పిన పద్ధతిలో విభాగాలు పడడానికి రాజకుమారులిద్దరూ ఒప్పుకున్నారు. బాదోజీ భట్టు ఇంటికి వెళ్ళిపోయి, మంచి శిష్యుళ్లాగా ప్రవర్తించు, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని అర్జున్ సింగ్కు ఒక చీటీ పంపాడు. మర్నాడు ఉదయం ఆయన రాజభవనానికి వచ్చాడు. ఇతరులు ఎవరూ లేకుండా ఆయన వెంట రాజకుమారులిద్దరూ ఒక గదిలో చేరారు. జాదోజీ భట్టు 2 మడిచిన కాగితాలు తీసి, వీటి మీద సురేంద్రనగరం అని చూడా అని రాశాను. మీరిద్దరూ చెరొక కాగితము తీయండి. ఎవరికి ఏ నగరం పేరు గల చీటీ వస్తే ఆ నగరం, దానికి చెందిన 6 గ్రామాలు తీసుకోండి అన్నాడు. అర్జున సింగ్ చప్పున ఒక చీటీ తీసి దాన్ని విప్పి చూడకుండానే నోట్లో వేసుకుని మింగేశాడు. సబల్ సింగ్ ఆశ్చర్యంతో, అందులో ఏం రాసి ఉన్నది చూడలేదే అన్నాడు. దానిదేముంది, నీ చీటీ మీద రాసి లేని నగరం నాదే కదా అన్నాడు అర్జున్ సింగ్. సబల్ సింగ్ తన చీటీ విప్పి చూస్తే దానిమీద చూడా అని రాసి ఉన్నది. ఆ ప్రకారమే రాజ్య విభజన జరిగిపోయింది. ముసలివాడు 2 చీటీల మీద చూడా అనే రాసి మోసం చేశాడని సురేంద్రనగరంలో ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. కథ సమాప్తం. శుభం.